హాయ్ ఫ్రెండ్స్, మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని డిలీట్ చేయాలనుకుంటే అకౌంట్ని పెర్మనెంట్గా ఎలా డిలీట్ చేయాలి, మరి డీయాక్టివేట్ ఆప్షన్ కూడా ఉంది. అకౌంట్ని డీయాక్టివేట్ చేసిన వల్ల యూజ్ చేయడం అనేది ఈ వీడియోలో చూద్దాం. మరి మీరు ఫస్ట్ టైం మన ఛానల్ వీడియో చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేయండి ఫ్రెండ్స్. ఇన్స్టాగ్రామ్ మీద ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే సైడ్లో మీ ప్రొఫైల్ ఎంత ఉంటుంది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ సైడ్లో 3 లైన్స్ వస్తుంది. 3 లైన్స్ చూపించదంటే కొద్దిగా కింద స్క్రోల్ చేయండి. 3 లైన్స్ వస్తుంది, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఫస్ట్లో చూసారా అకౌంట్ సెంటర్ ఉంది. అకౌంట్ సెంటర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ అకౌంట్ సెట్టింగ్స్లో 2వ ఆప్షన్ చూసారా పర్సనల్ డీటెయిల్స్ అని ఉంది, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ చూసారా 3 ఆప్షన్స్ అయితే వచ్చాయి. లాస్ట్లో చూసారా అకౌంట్ ఓనర్షిప్ అండ్ కంట్రోల్ ఉంది, క్లిక్ చేయండి. మళ్ళీ 2 ఆప్షన్స్ అయితే వచ్చాయి, మెమోరియలైజేషన్ మరి డీయాక్టివేషన్ ఆర్ డిలీషన్ అని వచ్చింది. డీయాక్టివేషన్ ఆర్ డిలీషన్ అని వచ్చింది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీ ఇన్స్టాగ్రామ్లో ఎన్ని అకౌంట్స్ అయితే ఉన్నాయో అన్ని అకౌంట్స్ అన్ని చూపిస్తుంది. మీరు ఏ అకౌంట్ అయితే డిలీట్ చేయాలనుకుంటున్నారో సెలెక్ట్ చేయండి. ఇక్కడ మళ్ళీ 2 ఆప్షన్స్ అయితే వచ్చాయి, డీయాక్టివేట్ అకౌంట్, డిలీట్ అకౌంట్. డిలీట్ అకౌంట్ చూసినట్టయితే డిలీటింగ్ యువర్ అకౌంట్ ఈజ్ పెర్మనెంట్. అంటే మీ ఫొటోస్, వీడియోస్, మరి రీల్స్ మీ ఇన్స్టాగ్రామ్లో ఏవైతే పోస్ట్ చేసినారో ఇవన్నీ అనమాట రిమూవ్ అయిపోతాయి. మళ్ళీ దీంతోపాటు మీ ఇన్స్టాగ్రామ్లో మీకు ఎంతమంది అయితే ఫాలోవర్స్ ఉన్నారో అవి కూడా రిమూవ్ అయిపోతాయి. కింద ఒక సెంటెన్స్ ఉంది చూడండి, ఇఫ్ యూ జస్ట్ లైక్ టు టేక్ ఏ బ్రేక్ యూ కెన్ టెంపరరీ డీయాక్టివేట్ యువర్ అకౌంట్. అంటే మీరు జస్ట్ కొన్ని రోజులకి అనమాట అకౌంట్ని డిలీట్ చేయాలి అనుకుంటే ఇక్కడ డీయాక్టివేట్ ఆప్షన్ అందు ఉంది, డీయాక్టివేట్ చేసుకోండి. అంటే డీయాక్టివేట్ చూసారా పైన ఉంది డీయాక్టివేట్ అకౌంట్ అంటే డీయాక్టివేట్ చేసిన వాళ్ళు ఏంటంటే మన ప్రొఫైల్, ఫొటోస్, వీడియోస్ ఏవైతే ఉన్నాయో మొత్తం అనమాట హైడ్ అయిపోతాయి. డిలీట్ అయితే అవ్వు, హైడ్ అయిపోతాయి. అంటే ఇన్స్టాగ్రామ్లో మీ ఐడిని ఎవరైనా సరే సెర్చ్ చేస్తే కూడా మీ ఐడి అనేది చూపించదు. మీరు ఎప్పుడైతే సేమ్ ఐడితో ఇన్స్టాగ్రామ్లో లాగిన్ అవుతారో అప్పుడు మళ్ళీ ఆ అకౌంట్ అనేది యాక్టివేట్ అవుతుంది. డీయాక్టివేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ డీయాక్టివేట్ ఆప్షన్ ఉంది చూసారా, సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత కంటిన్యూ క్లిక్ చేయండి. మీ ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాలా. పాస్వర్డ్ అనేది మర్చిపోయింటే ఫర్గొట్ పాస్వర్డ్ అనేది ఆప్షన్ ఉంది. ఫర్గొట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేస్తే పాస్వర్డ్ అనేది ఫర్గొట్ చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ ఎలా ఫర్గెట్ చేయాలి, ఎలా రీసెట్ చేయాలి అనేది మన ఛానల్ ఒక వీడియో అనేది ఉంది. వీడియో అనేది ఐ బటన్లో పెట్టాను, చూడండి. ఒకరు ఫర్గొట్ చేసుకుంటే పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. కంటిన్యూ క్లిక్ చేస్తే మీ అకౌంట్ అనేది డీయాక్టివేట్ అయిపోతుంది. మీరు మళ్ళీ ఎప్పుడైతే మీరు యాక్టివేట్ చేసుకోవాలి అనుకుంటే జస్ట్ లాగిన్ చేస్తే మీ అకౌంట్ అనేది మళ్ళీ యాక్టివేట్ అవుతుంది. ఇక లేదు మీ పెర్మనెంట్లీ డిలీట్ చేయాలి అనుకుంటే డిలీట్ యువర్ అకౌంట్ ఈజ్ పెర్మనెంట్ ఉంది, ఇది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. ఇక్కడ ఒక 10 రీజన్స్ అయితే వస్తాయి. దీంట్లో ఏదైనా ఒక రీజన్ అనేది కంపల్సరీ సెలెక్ట్ చేయాలి. రీజన్ అనేది ఏదైనా ఒకటి సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. కంటిన్యూ క్లిక్ చేస్తే ఇప్పుడు ఏ రీజన్ అయితే సెలెక్ట్ చేశారో ఆ రీజన్ సంబంధించిన కొన్ని లెటర్స్ అయితే వస్తాయి. ఇక్కడ మళ్ళీ కంటిన్యూ క్లిక్ చేయండి. చూసారా, బిఫోర్ యూ డిలీట్ ఏమైనా ఫోటోలు కానీ వీడియోలు కానీ మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేస్తే ట్రాన్స్ఫర్ ఇన్ఫర్మేషన్ అని ఉంది, ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. డీయాక్టివేట్ అకౌంట్ కూడా అని ఉంది, డీయాక్టివేట్ చేసుకోవాలని కూడా డీయాక్టివేట్ డైరెక్ట్ అనమాట ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. పెర్మనెంట్ డిలీట్ చేస్తాం కాబట్టి కంటిన్యూ క్లిక్ చేయండి. మీ ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే ఇక్కడ ఒక పేజ్ అంత వచ్చింది. ఇక్కడ పేజ్లో కూడా డేట్ ఉంది చూసారా, జూలై 20 అని ఉంది. ప్రజెంట్ డేట్ అవుతుంది June 20. అకౌంట్ అనేది పూర్తిగా పెర్మనెంట్ డిలీట్ అవడానికి జూలై 20 వరకు టైం ఉందన్నమాట. మీరు ఇంతకులో ఎప్పుడైనా ఈ 1 monthలో మీరు ఎప్పుడైనా సరే లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయితే మళ్ళీ అకౌంట్ అనేది యాక్టివేట్ అవుతుంది, మళ్ళీ డిలీట్ అవ్వదు జూలై 20లో కూడా. ఇప్పుడు ఏంటంటే జూలై 20 తర్వాత మీరు అకౌంట్ అనేది మళ్ళీ యాక్టివేట్ చేసిన ఛాన్స్ ఉండదు, అది పెర్మనెంట్ డిలీట్ అయిపోతుంది. మీ ఇన్స్టాగ్రామ్ ఐడి వేసిన పాస్వర్డ్ వేసిన అకౌంట్ అనేది మళ్ళీ రికవర్ అవ్వదు, అకౌంట్ అనేది పెర్మనెంట్ డిలీట్ అయిపోతుంది. డిలీట్ అకౌంట్ ఉంది, డిలీట్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. డిలీట్ అకౌంట్ మీద క్లిక్ చేస్తే లాగౌట్ అయిపోతుంది. డీయాక్టివేట్ ఎలా చేయాలి, మరి అకౌంట్ అనేది పెర్మనెంట్ ఎలా డిలీట్ చేయాలని తెలిసింది కదా. ఈ వీడియో అనేది మీకు యూజ్ఫుల్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని ఇక్కడితో ముగిస్తున్నా ఫ్రెండ్స్. జై హింద్, వందే మాతరం.